కారు వెళ్తుంటే ఇంత సుఖం ఉంది కానీ చాలా మంది అసలు ఇక్కడ అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వామో, వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు అసలు. మొత్తానికి అయితే మన కారు దిగంగానే ఎండ్ అయితే వచ్చేసింది. సో మన థర్డ్ డెస్టినేషన్ ఆఫ్ ద డే బాజే వాటర్ ఫాల్స్ అండ్ బాజే కేవ్స్, బుద్ధిస్ట్ కేవ్స్ అని కూడా అంటారు. సో శివాజీ మహారాజ్ స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. దిగంగానే ఫస్ట్ కనిపించింది ఇదే. సూపర్గా ఉంది అసలు, మామూలుగా లేదు. ఆహా, అసలు ఈ సీనరీస్ కానీ అసలు ఇక్కడ చూడు, గ్రీన్ 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 గ్రీన్. వావ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ మీద అంతా ఫాగ్. వర్షం పడితేనే ఇబ్బంది, వర్షం పడకపోతే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది బాజే వాటర్ ఫాల్స్. దూరం నుంచి వ్యూ, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అరాచకంగా ఉంటుంది. ఆహా, మస్తు ఉంది అసలు. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్. చూసారా హిల్, మస్తు ఉంది అసలు. ఎండ వస్తే విజిబిలిటీ మామూలుగా ఉండదు, హిల్స్ది కానీ వాటర్ ఫాల్స్ది కానీ. అదే ఒకవేళ ఫాగ్ ఉందంటే మనకి అన్ని క్లియర్ వ్యూ ఉండవు. సో ఇక్కడ కూడా అటు హారం కొడితే మనం భయపడతాం అనుకున్నాడు. దిస్ ఈజ్ బాజే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా లేవు. సో ఇక్కడంతా స్టెప్స్ వాటర్ ఫాల్స్ బాగా ఫేమస్ అనుకుంటా. సో ఇక్కడైతే అల్టిమేట్ ఉన్నాయి. సో ఇక్కడ పైన నుంచి వస్తున్నాయి వాటర్, అయితే చాలా కూల్గా ఉన్నాయి. వావ్, మామూలుగా లేదుగా బాజే వాటర్ ఫాల్స్. అమ్మ అయితే పాపం భయపడుతూ వెళ్తుంది. మొత్తానికి అయితే ఎక్కేసిందమ్మా. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అసలు. ఇక్కడికి కూడా మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. అట్లే పెట్టు. అసలు మామూలుగా లేదు, ఖచ్చితంగా రావాలి, ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. వావ్, నిజంగా ఎలా ఉందంటే ఎక్స్పీరియన్స్, వాన విలువాయే, కొండ స్లిప్ అన్నట్టు. వావ్, ఇట్స్ వండర్ఫుల్. అయిపోయిందా? యాక్చువల్గా అయితే ఇక్కడికి కూడా వెళ్ళాలని ఉంది కానీ మొత్తం స్లిప్పరీ ఉంది. ఎందుకు రిస్క్ తీసుకోవడం, వర్షం కూడా పడుతుందని చెప్పి ఈసారి కాంప్రమైజ్ అయిపోతున్నాం. నెక్స్ట్ టైం చూద్దాం. చల్లగా వర్షం పడుతుంది అండ్ ఇక్కడ ఈ నిప్పుల దాని మీద కాలుస్తుంటే అసలు వేడిగా భలే ఉంది అసలు. ఓ పక్క ఏమో చల్లగా, ఓ పక్క దీని వేడి. తట్టు ఈ చలిలో వేడిగా ఇవి తింటుంటే, వడపావ్ అయితే ఫ్రెష్గా వడ అప్పుడే కాల్చి పెట్టిస్తున్నారు. టేస్ట్ ఆసము అండ్ ఫీల్ కూడా ఆసము. ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ యార్. బాజే వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాజే కేవ్స్కి వెళ్తున్నాం. అసలు కేవ్స్కి వెళ్ళే దారి చూసారా ఎంత బాగుందో అసలు. వాటర్ ఫ్లో అవుతుంటే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాచ్ యువర్ స్టెప్. జారిందా ముద్ది రెండు రాలుతాయి. ఇంకా మినీ వాటర్ ఫాల్ ఉంది కింద. అసలు మస్తు ఉందబ్బా. ఇమ్మీడియట్గా వర్షం పడుతుంది, ఇమ్మీడియట్గా ఎండ వస్తుంది. అసలు చూసారా ఎంత బాగుందో. వావ్, మినీ వాటర్ ఫాల్స్. వావ్, కుట్టి వాటర్ ఫాల్స్. అసలు దారి పొడుగునా వాటర్ ఫ్లో అవుతున్నాయి. సో బట్ ఇంకొక చిట్కా ఏంటంటే, డోంట్ టేక్ సైడ్స్ బికాస్ అక్కడ పాచ్ ఉంది. యూ హ్యావ్ ఆల్గే ఓవర్ దేర్ ఈస్ ఛాన్సెస్ ఆఫ్ స్లిప్పింగ్. సో మిడిల్లోనే ఎక్కండి. అడుగడుగునా అందాలు. చిరంజీవి గారు అన్నట్టు వావ్, అలానే ఉన్నాయి ప్రతి లొకేషన్ కూడా. ఇక్కడ నుంచి చూస్తారా వ్యాలీ. వావ్, మొత్తం అసలు
ఇంకా అంత పైకి ఎక్కాలి మనం. ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ టైపు కలిసి వ్యూ చూస్తారా. మీకు వ్యూ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఎంత బాగుంది కదా. ఇంకా హాఫ్ 80% ట్రెక్ చేసేసాం. సో అక్కడ నుంచి వ్యూ ఇది. కొంచెం కష్టంగానే ఉంది బట్ కానీ తప్పదు. సో ఇదే కేవ్స్. ప్రతిదానికి 20 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది అక్కడ స్కాన్ చేసి సర్వే ఆఫ్ ఇండియా ఆర్కలాజికల్ ఇండియా ఏదో వెబ్సైట్ నుంచి టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. 20 రూపీస్ పర్ పర్సన్. వెరీ రీజనబుల్. 20 రూపీస్ చూపిస్తా. మొత్తానికి అయితే వచ్చేసాం మనం. సో ఇప్పుడే ఎంటర్ అయితే అయ్యాము. సో దీస్ ఆర్ ద బాజే కేవ్స్. సో దాని హిస్టరీ అయితే మనకు తెలియదు. విల్ ట్రై టు షో యూ ద హిస్టరీ. బుద్ధిస్ట్ కేవ్స్ అంట. ఒకవేళ దీని హిస్టరీ కావాలంటే అది పాస్ చేసుకొని చదువుకోండి. మామూలుగా లేవు వ్యూస్ అయితే మాత్రం. అసలు ఇంత దూరం ఎక్కువచ్చిన దానికి వర్తనైతే అనిపిస్తుంది. సో ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా ఏంటి, ఈ వ్యూస్ కోసం ఇంత ట్రెక్కింగ్ చేయడం వర్తా కాదా అనేది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కంప్లీట్ ఇటర్నిటీ కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తా అందరికి. సో నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది బడ్జెట్. సో మీకు తక్కువలో ఎలా అవుతుంది మొత్తం మీకైతే నేను డిజైన్ చేసి ఇస్తా. వన్ మోర్ వాటర్ ఫాల్. అసలు పాలధార పంచదార అంటారు కదా, ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తారా, సేమ్ వ్యూవే కానీ హైట్ పెరిగే కొద్దీ కొంచెం బాగా అనిపిస్తుంది. నైస్. ఆ వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ బుద్ధిస్ట్ రిలేటెడ్ టామ్స్ అయితే ఉన్నాయి. అండ్ టామ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు అప్పట్లోనే ఎలా కట్టారు అసలు ఇంతగానం. అసలు అది కూడా మళ్ళీ తీసుకురావడం కాదు, ఈ స్టోన్ నే చెక్కారు. అసలు ఆ కేవ్స్ కానీ ఈ టామ్స్ కానీ. సో టూమ్స్ నుంచి ఇలా ముందుకు పోగానే అయిపోయింది అనుకున్నా ట్రెక్కింగ్. వామ్మో ఇంకా ఉంది. ఇంకా అక్కడ అసలైన వ్యూ పాయింట్ అయితే ముందుందనమాట. చాలా కేర్ఫుల్గా చూస్తూ వేయాలి స్టెప్స్, లేదా ఓ మై గాడ్ అమ్మా. అసలు ఈ క్రాక్స్ వల్లనే ఇంత ట్రెక్ చేయగలుగుతున్నాయని. నార్మల్ ఏదైనా షూ కానీ చెప్పులు వేసుకొచ్చుంటే అసలు అయ్యేది కాదు మన వల్ల. సో హియర్ కమ్స్ వన్ మోర్ ఓజీ వ్యూ. సో ఇది మెయిన్ వాటర్ ఫాల్ బాజే. అసలు యాక్చువల్గా ఆ వాటర్ ఫాల్ చూడంగానే మా అమ్ముగేడి ఫేస్లో ఒక ఆనందం వస్తుంది. అసలు ఆ ఫేస్లో ఆనందం చూడొకసారి అన్నట్టు. సో ఇక్కడ సంథింగ్ ఏదో వాళ్ళ స్టే అనుకుంటా. అండ్ అసలు యాక్చువల్గా ఒక స్టోన్తో ఎలా చెక్కారయ్యా, ఏం ఆర్కిటెక్చర్, అసలు ఏం ఆర్కిటెక్చర్. వ్యూ పాయింట్ దగ్గర నుంచి వస్తే ఇలా ఉందన్నమాట, చిన్న వాటర్ ఫాల్. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి, మేబీ వాళ్ళ రెస్టింగ్ పాయింట్. అండ్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఉంది మన ఓజీ వాటర్ ఫాల్. అసలు ఎంత బాగుందంటే ఆ పై నుంచి పడుతున్నాయి. మరి వాటి దగ్గరికి అయితే పోలేము, కష్టం. సో ఇక్కడ నుంచే చూడాలి. సో ఈ వాటర్ ఫాల్స్ బాగున్నాయి. సో ఇది గైస్ బాజే కేవ్స్ అండ్ బాజే వాటర్ ఫాల్స్ ముచ్చట్లు. మీకు అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుబ్బుతో సరదాగా. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి సుబ్బుతో సరదాగా.